బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేనిక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. షూ! ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను. చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు. నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే, అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబు, అరే, ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా? సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి. లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా! ఎక్కడికెళ్ళావు బాబు? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా.